వీడియోని చూసేటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆరోగ్య కారణాల వల్ల నా వాయిస్ సరిగా ఉండకపోవచ్చు. దయచేసి మిత్రుల యొక్క విషయాన్ని గమనించండి. ఇక టాపిక్లోకి వెళ్తే, ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వ స్థాయి, కేంద్ర ప్రభుత్వ స్థాయి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఉన్నారో వారి కోసం పూర్తి జనరల్ స్టడీస్ను అత్యంత ప్రామాణిక పుస్తకాల నుండి స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీల చేత 10,000 బిడ్ బ్యాంక్గా తయారు చేయడం అనేది జరిగింది. ఈ యొక్క బిడ్ బ్యాంక్ కేవలం ₹50 మాత్రమే. స్క్రీన్లో కనిపించేటువంటి నెంబర్కు మీరు ₹50 ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ను అదే నెంబర్ కనుక పంపినట్లయితే ఈ యొక్క బిడ్ బ్యాంక్ అనేది మీరు పొందడం అనేది జరుగుతుంది. ఈ యొక్క బిడ్ బ్యాంక్ మీకు 100% ఉపయోగపడుతుందని చెప్పేసి మేమైతే ఆశిస్తున్నాం. ఇక టాపిక్లోకి వెళ్తే, డీజీపీ గారు అయినటువంటి ద్వారకా తిరుమలరావు గారు అయితే ఒక ప్రెస్ మీట్లో భాగంగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడతాము అని చెప్పేసి చెప్పినటువంటి మాట అయితే వాస్తవమే. కానీ అసలు ఈ యొక్క నోటిఫికేషన్ అంటే పూర్తి కాకుండా, అంటే పాత నోటిఫికేషన్ పూర్తి కాకుండా కొత్త నోటిఫికేషన్ అనేది వారు ఎక్కడ ఇస్తామని ప్రస్తావన అయితే తెలియదు. చాలామంది యూట్యూబ్ ఛానళ్ళలో కొత్త నోటిఫికేషను అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న విధంగా అయితే చెప్తూ ఉన్నారు. ఇది ఎటువంటి వాస్తవికత లేని అంశం తప్ప, ఏదో కాకతాళీయంగా వచ్చినటువంటి మాటే తప్ప నెక్స్ట్ ఇయర్ ఏమైనా ఈ యొక్క పోలీసు నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరం అయితే ఎటువంటి కొత్త పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషను 100% అయితే రాదు. ఏదో కాకతాళీయంగా వారు చెప్పారే కానీ ఈ యొక్క కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపట్టేది కేవలం పాత నోటిఫికేషన్ ఏదైతే ఉందో 6,100, అంటే ఈవెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నది. ఈ యొక్క నోటిఫికేషన్ మాత్రమే. కొత్త పోలీస్ నోటిఫికేషన్ అయితే 100% ఇప్పట్లో అయితే లేదు. ఇక ఈవెంట్స్ అప్డేట్ ఏమంటే, ఈవెంట్స్ సంబంధించి ఈ నెల 30వ తారీఖున సుప్రీంకోర్టులో కేసు ఏదైతే ఉందో అది తదుపరి అంకానికైతే డెఫినెట్గా చేరినట్లే. నాకు తెలిసినటువంటి కొంతమంది పోలీస్ అధికారుల నుంచి, పోలీస్ మిత్రుల నుంచి నేను అనుకునేది ఏంటంటే 100% సెప్టెంబర్ మధ్య లోపలనే కానిస్టేబుల్ ఈవెంట్స్ ప్రక్రియ స్టార్ట్ కావడానికి 100% ఛాన్స్ ఉంది. సో ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో ఎటువంటి కొత్త అప్డేట్ల కోసము వీడియోలు అనేటివి చూడకుండా మీ యొక్క ప్రిపరేషన్ను స్టార్ట్ చేసేసేయండి. ఎట్లా తిరిగి మనకి ఆగస్ట్ ఎండింగ్లో కానీ లేదా సెప్టెంబరు మధ్య వీక్లో, అంటే సెకండ్ లేదా ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో డెఫినెట్గా మనకి ఈవెంట్స్ అనేటివి స్టార్ట్ అయిపోతాయి. దీన్ని మించిన అప్డేట్ అనేది లేదు. కొంతమంది కావాలని పని కట్టుకొని ఈ యొక్క నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందని, మెగా పోలీస్ నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి ఫేక్ న్యూస్లు కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క విషయాలను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో విన్నా కానీ వాటిని ఇగ్నోర్ చేసేసేయండి. ఎటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ క్యాన్సిల్ కావడానికి 100% అవకాశమే లేదు. ఇది ఎవరో కావాలని స్ప్రెడ్ చేస్తున్నటువంటి ఫేక్ న్యూస్ తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవికత అనేది లేదు. మరి మెగా పోలీస్ నోటిఫికేషన్ వస్తుందా, మినీ పోలీస్ నోటిఫికేషన్ వస్తుందా నెక్స్ట్ ఇయర్ అంటే, నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడే చూడాలి తప్ప మనకైతే ఇంతవరకు అయితే దాని మీద ఎటువంటి పూర్తి స్థాయి సమాచారం అయితే ఎవరి దగ్గర లేదు. రావడం అయితే వస్తుంది. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్, మెగా పోలీస్ నోటిఫికేషన్ ఇస్తారా, మినీ నోటిఫికేషన్ ఇస్తారా అనేది గవర్నమెంట్ అప్పుడు ఉన్నటువంటి వారి యొక్క ఫినాన్స్ బర్డెన్ పట్టుకొని చేయడం అనేది, రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది తప్ప ఇది అతి తొందరలో తేలేటువంటి అంశం అయితే కాదు. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ వచ్చేసరికి ఈ యొక్క 6,100 కానిస్టేబుల్ సంబంధించి ఈవెంట్స్ ప్రక్రియ, దానికి సంబంధించి మెయిన్స్ రాత పరీక్ష నిర్వహించడానికే ఎక్కువ చూస్తుంది తప్ప కొత్త పోలీస్ నోటిఫికేషన్ మీద ఎటువంటి అప్డేట్లు అనేటివి లేవు. ఊరికే ఫేక్ న్యూస్లు మాత్రం మీరు చూసి స్ప్రెడ్ చేసుకొని వాటిని నమ్మి మోసపోవద్దు. ఇక
పోలీస్ నోటిఫికేషన్ల సంగతి సరే, మరి ఇంకా ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, అసిస్టెంట్ బీట్ ఆఫీసరు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు, మరి ఈ నోటిఫికేషన్ల సంగతి ఏమి అని చెప్పేసి మనం చాలామంది అనుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లు అయితే అటకెక్కేసినటువంటి మాట అయితే వాస్తవమే. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 420 పోస్టుల ఖాళీ అయితే ఉంది, కానీ భర్తీ చేయడానికి మన దగ్గర తగినటువంటి ఫైనాన్స్ బడ్జెట్ అనేది లేదు అని చెప్పేసి వారు పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ కూడా లేట్ కావడానికి అవకాశం అనేది ఉంది. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇదే వాస్తవం. ఎటువంటి అప్డేట్లు అనేటివి కూడా లేవు. కొత్త నోటిఫికేషను 2025 సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది అనేది మనకైతే తెలియదు. ఇప్పుడైతే 6100 కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి అతి త్వరలో ఈవెంట్స్ అనేటివి స్టార్ట్ కానున్నాయి. తొందరలోనే మెయిన్స్ రాత పరీక్ష కూడా జరుగుతుంది. దాని తర్వాత ఈ యొక్క మెగా పోలీస్ నోటిఫికేషన్ అయినా, మినీ పోలీస్ నోటిఫికేషన్ అయినా వెలువడడానికి ఏమైనా అవకాశం అనేది ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.